39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సింధు నది జలాల లెక్క ఒప్పందాన్ని లెక్క చేయకుండా నీటి మళ్లింపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టినా అది తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైతం భారత్పై ఆంక్షలు ప్రకటించింది. భారత విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించడానికి వీల్లేదని పేర్కొంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో ఇటీవల నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం జరిగింది. పలువురు మంత్రులతో పాటు త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ విధించిన ఆంక్షలపై చర్చించారు. భారత్పై అదే తరహా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్ఎస్ఈ ప్రకటన అనంతరం పాక్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్లో అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసే హక్కు తమకుందని పేర్కొంది. కేవలం సిమ్లా ఒప్పందమే కాకుండా మిగతా ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్వుతూ పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఓసారి పరిశీలిద్దాం. వాఘా బోర్డర్ తక్షణమే మూసివేత, రాకపోకలు పూర్తిగా రద్దు. ఈ సరిహద్దు గుండా బయటకు వెళ్లిన వారు ఈ నెల 30లోగా తిరిగి రావాలి. సార్క్ వీసా మినహాయింపు కింద భారతీయులకు ఇచ్చిన అన్ని రకాల వీసాలు వెంటనే రద్దు. సిక్కు యాత్రికులకు మాత్రమే మినహాయింపు. ఎస్వీఎస్ పథకం కింద పాకిస్తాన్లో ఉన్న భారతీయులు 48 గంటల్లోపు పాకిస్తాన్ విడిచి వెళ్లిపోవాలి. పాక్లో ఉన్న భారతీయ త్రివిధ దళాల సభ్యులు ఏప్రిల్ 30లోగా వెనక్కు వెళ్లిపోవాలి. ఇండియన్ హైకమిషన్లో దౌత్యవేత్తలు సిబ్బంది సంఖ్య 30కి పరిమితం. ఇది ఈ నెల 30వ తేదీ నుండి అమల్లోకి రానుంది. పాక్ గగనతలంపై ప్రయాణించేందుకు భారత విమానాలకు అనుమతి లేదు. ఈ నిర్ణయం తక్షణమే అమలు. భారత హైకమిషన్లో పనిచేస్తున్న భారత సహాయ సిబ్బంది సైతం స్వదేశానికి వెళ్లిపోవాలి. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం దారుణం. 24 కోట్ల మంది పాక్ పౌరులకు ఈ జలాలు జీవనాధారం. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడున్నా అంతం చేయాల్సిందే. శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాం. ఒకవేళ పాక్ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన రీతిలో బదులిస్తాం. రాజకీయ ఎజెండా కోసం పాక్ పై నిందలు వేయటం భారత్ మానుకోవాలి. ఇలాంటి నిందలు శాంతి స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదు. ఇదిలా ఉంటే పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలకు ప్రతీకారంగా పాక్ సైతం భారత్పై కఠిన ఆంక్షలు విధించటం రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయని, రానున్న రోజుల్లో కశ్మీర్ సమస్య మళ్లీ జటిలమవుతుందని, కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఇప్పట్లో కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.